పేరుతో పాటు కులం గోత్రం కూడా తెలుసుకోవాల్సిందిరా. గుడికెళ్ళినప్పుడు అర్చన చేయించేవాడు. లేకపోతే ఏంటి బాబాయ్, ఐఎమ్ సో అండ్ సో, వాట్ డ్యూ డూ, హౌ డ్యూ డూ, లెట్స్ మీట్ అన్నాడంటే పని అయిపోయేది. ఇప్పుడు చూడు. కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్ రా, వైజాగ్ లో కామన్ గా టైం స్పెండ్ చేసే ప్లేస్లన్నీ మనకంటే ఎక్కువ ఎవరు తిరుగుంటారు. అలాంటిది మనకు కూడా ఎక్కడ తగలేదంటే డెఫినెట్ గా నీకొచ్చిన వైరల్ ఫీవర్ కి రీజన్ మాత్రం వైజాగ్ అమ్మ అయితే కాదు. ఏంట్రా సాయిళ్ళు? నిజమే కదా బాబాయ్. అయినా జరిగింది ఏదో యాక్సిడెంట్ అన్నట్టు కాకుండా తన వల్ల నీకేదో నేషనల్ అవార్డు వచ్చినట్టు 3 రోజుల నుంచి అమ్మాయి గురించి మాట్లాడుతున్నావు అంటే నీకేదో అయిందిరా. సరేరా, ఇక్కడి నుంచి తన గురించి మాట్లాడటం మానేస్తాను, ఓకేనా? కదా సేమ్ టు సేమ్ నాకు ఇలాగే అనిపిస్తుందిరా. ప్రతిరోజు పొద్దున్న లేవగానే ఇవాళ నుంచి మందు మానేద్దాం అనుకుంటా. అవుతుందా? సాయంత్రం 6 అవడం ఆలస్యం, బాటిల్ ఎత్తుకుంటే వెళ్ళిపోవట్లే. ఇది అంతే. హాయ్. హాయ్. హాయ్ నాది. ఏరా తనేనా? ఇందాకే కదా అమ్మాయి గురించి మాట్లాడినాడు. అది మనతో డాల్డా, తనతో కాదు. ఓ, ఎలా ఉంది ఇప్పుడు? చాలా హ్యాపీగా ఉందండి. 3 రోజుల నుంచి అసలు నిద్రే లేదు. ఒకటే ఆలోచన, ఏంటి? అదే చేయనొప్పి ఎప్పుడు తగ్గుద్దా అని. జస్ట్ మార్నింగ్ నుంచి ఐమ్ ఫీలింగ్ బెటర్. ఓకే, అనుకోలేదు మళ్ళీ కలుస్తావని. నేను మాత్రం అనుకుంటూనే ఉన్నాను కలిస్తే బాగుండని. అదే నేను బానే ఉన్నాను తెలిస్తే యాజ్ అ డాక్టర్ గా యూ ఫీల్ బెటర్ కదా అని. ఓకే. ఐస్ క్రీమ్? షూర్. ప్రియా, నువ్వు తినిపిస్తుంటే కరుగుతుంది కప్పులో ఐస్ క్రీమ్ కాదు, నా గుండె. ఐ లవ్ యూ ప్రియా. ఐ లవ్ యూ డార్లింగ్. ఐ లవ్ యూ టూ మచ్. ఎలారా? తెల్లగా ఉంటే సరిపోదు బ్రదర్, టాలెంట్ ఉండాలి. ఏయ్ ఏయ్ జెలస్. ఆర్డర్ సార్. అలా బెల్జియన్ డార్క్ చాక్లెట్ సార్, పైన కొంచెం నట్స్ చాక్లెట్ సాస్. ఓకే సార్. పోయు ఏదో ఒకటి చెప్పేయండి. మీకే ఇష్టం నాకేం తెలుసండి. బటర్ స్కాచ్. ఎస్ మ్యామ్. సో ఎక్కడ వైజాగ్ లో? పక్కన గర్ల్స్ హాస్టల్. జస్ట్ 1 వీక్ అయింది ఇక్కడికి వచ్చి. ప్రాపర్ కాకినాడ. మీరు? ఇక్కడే. మొన్నే ఇంజనీరింగ్ ఫైనల్ ఎగ్జామ్స్ రాశాను, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. చూస్తుంటే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తానట్లేదు, రిజల్ట్ ఏదైనా పర్లేదన్నట్టున్నారు. అదేంటి? అంటే జుట్టు గడ్డం చూడగానే అర్థమైంది. డెఫినెట్ గా బాగా చదివి మంచి మార్క్స్ తో పాస్ అయి ఉద్యోగానికి వెళ్లే రకం అయితే కాదు, ఇంకేదో అయి ఉంటుందని. బట్ ఇలా గిటార్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు మ్యూజిక్ అంటే ఇష్టమా? అంటే నాకు ప్లే చేసి నచ్చలేదా? నో, ఇట్స్ నైస్. బాగా ఇష్టం. అలాగే ఇదే నా ప్రాణం, నా ప్యాషన్, నా ఫ్యూచర్ నేను అనగానే రేపు నా ఫ్యూచర్ ఏదైనా దీన్ని మాత్రం వదలను. ఇట్ ఆల్వేస్ బి పార్ట్ ఆఫ్ మై లైఫ్. మరి మహాకి? మహా అంటే మీరు అనుకునేంత పెద్దోళ్ళం కాదు, అలాగే నువ్వు నీకు అని పిలుచుకునేంత పెద్ద పరిచయం లేదు. సో మహా అని పిలిస్తే బెటర్గా ఉంటుంది అనిపించింది. పైగా మంచి పేరు మహా. నీకు మ్యూజిక్ అంటే ఇష్టమా? ఎక్స్క్యూజ్ మీ, బటర్ స్కాచ్ చెప్పాను, స్ట్రాబెరీ. సారీ మ్యామ్, బై మిస్టేక్. ఇట్స్ ఓకే, పర్లేదు. తమ్ముడు ఒక నిమిషం సార్. ఇది తీసుకెళ్లి తనేం అడిగిందో అది పట్టరా. అర్థమేలా చెప్పానా? ఓకే సార్. పర్లేదేంటి, ఆడన ప్రసాదం పెడుతున్నాడు ఏంటి పెట్టింది నేటానికి. ఇష్టం లేనప్పుడు ఎందుకు అడ్జస్ట్ అవటం? ఐఎమ్ సారీ, నాకు అనిపించింది ఏదో. ఇట్స్ ఓకే. అడ్జస్ట్ అవడం అలవాటు అయినప్పుడు ఇష్టాల గురించి ఆలోచించడం అనవసరం. ఎందుకో తెలీదు, చిన్నప్పటి నుంచి పిచ్చి. మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అనే మాట చాలా చిన్నదవుతుంది. వితౌట్ మ్యూజిక్ మై డే విల్ బి మిస్టేక్.
నచ్చిన ప్రపంచంలో బతకాలని ప్రపంచంలో చాలా మందికి ఉంటుంది. బట్ ఆ అదృష్టం దేనికైనా రాసి పెట్టుండాలి. ఇంజెక్షన్ చేయించుకున్నారా? KGH ఎనీ టైం రేపు ఫ్రీగా ఉన్నప్పుడు. ఓకే. ఏం కాదులేరు నాన్న, తగ్గిపోతులే. ఏమైంది? టీ తీసుకెళ్తుంటే కాలు స్లిప్ అయి కింద పడ్డానక్క. గ్లాసులు పైలిపోయాయి. ఓనర్ కి కోపం వచ్చింది. వేడి నీళ్ళు తీసుకొని కాలు మీద పోస్తాడక్క. మెల్లగక్క. కొబ్బరి నూనె రాస్తే పోతుందన్నానక్క. మా అమ్మే వినలేదు. అక్క తొందరగా కట్టక్క. అరగంటలో ఒక్కరు లేకపోతే ఓనర్ చంపేస్తాడు. 2 రోజుల దాకా ఎక్కడికి కదలకూడదు. 2 రోజులా? ఇంకంతే అక్క. ఓనర్ అమ్మా, ఓనర్ అమ్మా ప్లీజ్. భయం వేస్తుందమ్మా, ప్లీజ్ అమ్మా మాట్లాడమ్మా. అన్నా అలా వినపడదన్నా, స్పీకర్ ఆన్ చేయాలి. ఎక్కడ తెచ్చారో చెత్తనా కొడుక. హలో, ఎవరా? మీకు పిల్లలు ఉన్నారండి? ఇద్దరు. ఏం చేస్తుంటారు? పెద్దోడు 5, చిన్నోడు 3. అయితే అందులో ఒకటి మానిపించేసి మీ దగ్గర పనిలో పెట్టుకోండి. రేపటి నుంచి మీ అబ్బాయి పనిలో కాకుండా బడిలోకి వెళ్తే ఇలా భయపడాల్సిన అవసరం ఉండదు కదండి. అమ్మో స్కూలా? వద్దన్నా ప్లీజ్. ఓనర్ వారానికి ఒక్కసారే కొడతాడు, కానీ టీచర్ రోజుకి ఒక్కసారైనా కొడుతుందంటగా మా అమ్మ చెప్పింది. స్కూల్ అని గోల్ చేస్తుంటే అలా చెప్పాను బాబు, తప్పలేదు. కొట్టదని చెప్తాను లేరా. బాగా చదువుకుంటావా? చదువుకుంటానన్నా. నెక్స్ట్ వీక్ జాయిన్ అవుతాడు. ఫార్మాలిటీస్ ఉంటే దగ్గర చూసుకోండి. థ్యాంక్ యూ. హే, ఇక్కడున్నావా? ఉషా నా ఫ్రెండ్. అభి. హాయ్. గిటార్ పార్టీయేగా, గెటప్ చూస్తేనే అర్థం అవుతుంది. మహా, రేపు సండే వాట్ ప్లాన్స్? ఓ రేపు సండేనా? అది బాస్, తనదో ప్రపంచం లేండి. పార్టీస్ ఏమన్నా ఉంటే చెప్పండి, పరిచయం లేకపోయినా పర్లేదు, అక్కడికి వచ్చి చేసుకుంటా. పార్టీస్ పెద్ద అలవాట్లేదండి. అవునా? మరి ఫ్రీడమ్ లో ఏం చేస్తుంటారు? I have a music band here, so we just chill. బ్యాండా? మీరిద్దరే అనుకున్నా, ఇంకా ఉన్నారా? ఓకే దెన్ బాయ్. మా రేపు ఫ్రీ అయితే ఒకసారి బ్యాండ్ దగ్గర రావచ్చుగా, ఇట్ బి ఫన్. So these are my boys. That's Siri, Hi. John, Hi. Shashank and Shravan. Hello. హాయ్. హాయ్. మహారా చెప్పాగా మన కార్తో గుద్దేసిందని తనే. ఇలా కూడా ఎవరైనా పరిచయం చేస్తారా? నువ్వేంటి మ్యూజిక్ వెంట వరకేనా లేక? యా 1 year సింగింగ్ నేర్చుకున్నాను.
గీతా సుబ్రహ్మణ్యం గారి దగ్గర, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పబ్లిక్ పార్టీలకి వెళ్ళే అమ్మాయిని చూశాను కానీ ఇలా సింగింగ్ నేర్చుకోవడానికి వెళ్ళిన అమ్మాయిని ఫస్ట్ టైం నిన్నే చూస్తున్నా. యు వాంట్ టు సింగ్? ఇట్స్ ఓకే, పర్లేదు. బయలుదేరుతాను, టైం అయింది. ప్లేస్ చాలా బాగుంది. థ్యాంక్స్. నీకు ఎప్పుడు రావాలనిపించినా వచ్చేసి. బాయ్. బాయ్. అక్కడే ఉండిపోదామన్నంతగా నచ్చేసింది ఆ ప్లేస్. ఇక నుంచి వీలున్నప్పుడు కాదు, వీలు చేసుకుని మరీ వెళ్దాం అనిపిస్తోంది. హలో, ఆ డాడీ? హలో, నేనే చేద్దాం అనుకున్నాను రా. బిజీగా ఉంటామని చేయలేదు. బిజీగా ఉంటాను చేయలేదా, లేక నువ్వు బిజీగా ఉండి చేయలేదా? రే, ఎవర్రా అమ్మాయి? ఓ, ఎవరో సాయి గారు చెప్పారా? మరి ఆడే కదరా మన బ్యాచ్లర్ న్యూస్ రీడర్. ఫ్రెండేలే బాబాయ్. అడుగుతుంది ఫ్రెండే బాబాయ్. రే, నిజంగా ఏం లేదురా. ఏమైనా ఉంటే ముందు నీకే చెప్తాను. సర్లే, అంతా ఓకే అక్కడ? అంతా పక్కారా, కాకపోతే నువ్వు లేవుగా, పక్కింట్లో ఉన్నట్టుంది. యా కమింగ్. సరే అయితే రేపు కాల్ చేస్తాను. సరే. హాయ్. హాయ్. సారీ, ఈ టైంలో అవసరం టైం చెప్పి రాదు కదా. పర్లేదు, చెప్పేంటి? డాడీ కాల్ చేశారు, రేపు వస్తున్నారంట. ఇలా జరిగిందని తెలిస్తే వెంటనే కాకినాడ తీసుకెళ్లిపోతారు. చాలా టెన్షన్ గా ఉంది. నాకేం అర్థం కావట్లేదు అభి. అసలు ఏం జరిగిందో చెప్పకుండా నువ్వేం చెప్పినా నాకు అర్థం కావట్లేదు మా. ఓ సారీ, మా డాడీకి కార్ అంటే చాలా ఇష్టం. అసలు ఇది కార్ అంటే నమ్మటమే చాలా కష్టం. అంటే బాగా ఓల్డ్ మోడల్ కదా. పైగా డాడీకి జాబ్ రాగానే కొన్న ఫస్ట్ కార్ ఇది. మీ డాడీ కొనటమే కాదు, ఈ కంపెనీ అమ్మని ఫస్ట్ కార్ కూడా ఇదే ఉంటుంది. ప్లీజ్ అభి, దీన్ని ఇలా చూస్తే డాడీ తట్టుకోలేరు. ఏదో చేయి. ఏంటి చేసేది? దీని గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే ఇమేజెస్ దొరుకుతాయేమో గానీ స్పేర్ పార్ట్స్ అయితే ఎక్కడ దొరకవు. లైట్ తీసుకో, ఏం చేయాలి? చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు ఏం చేయలేమంటే ఎలా? కంగారు పడకండి సిస్టర్, ఇక్కడ కాన్సెప్ట్ వేరు. ప్లీజ్. ఓకే. అయినా ఎవరు రమ్మన్నారు నిన్ను? కరెక్ట్ గా ఆ టైంకి ఎదురుగా నీ వల్ల ఇలా జరిగింది. నా వల్ల. ఇదొకటేనా? ఇంకొకటి. హే, బాగుంది డిజైన్. స్పైడరా? ఇట్స్ ఆల్రెడీ బ్రోకెన్. అసలు ఎలా తిరుగుతున్నామా ఈ బండిలో? డ్రంక్ అండ్ డ్రైవింగ్ కన్నా డేంజర్ తెలుసా ఇది? ఎక్స్టీరియరే ప్రాబ్లం, ఇంటీరియర్ కండిషన్ ఆసమ్. జాగ్రత్త. కారా నేనా? డాడీ, జస్ట్ అ మినిట్. పేరెంట్స్ ఏం చేస్తుంటారు? గంటకోసారి కాల్ చేసి ఏం చేస్తున్నావు అని అడుగుతుంటారు అంకుల్. మామ్ రన్స్ అ బ్యూటీ పార్లర్, ఫాదర్ హౌస్ హస్బెండ్. అంటే కరెంట్ పోతే క్యాండిల్ వెలిగించడానికి అంకుల్. క్యాండిల్స్ ఏవి?
కరెంట్ పోలేదు కదా అంకుల్. మహా, రూమ్ ఈస్ గుడ్, బట్ రూమ్మేట్ ఈస్ నాట్ గుడ్. వీలైనంత వరకు కీప్ అవే ఫ్రమ్ హర్. డాడీ యాక్చువల్లీ అది Shall we move? డాక్టర్ గారు ఏదో డీప్ థింకింగ్ లో ఉన్నారు. పీజీ ఎంట్రన్స్ గురించేగా. డోంట్ వరీ మహా, నీ మీద నమ్మకం ఉంది. యూర్ ద బెస్ట్. అక్కడ వేలలో ఒకరికో ఇద్దరికో సీట్ వస్తుందని మీ అమ్మ టెన్షన్ పడుతోంది. నేను అన్నాను, ఆలోచించక్కర్లేదే, షీల్ మేక్ us ప్రౌడ్ అని. Am I right? యా డాడీ. ఏంటి శ్రేయా ఘోషల్ సైలెంట్ గా ఉంది, వెళ్ళలేదా ఇంకా ఏఆర్ రెహమాన్ ని కలవడానికి? ఏమైంది మహా నీకు? కాసేపు వస్తానంటావు, కాసేపు రానంటావు, ఎందుకంత కన్ఫ్యూజన్? నీకు రావాలనిపిస్తారా లేకపోతే లేదు? సింపుల్. నీకేదైనా సింపుల్లేలే, ఎందుకంటే నీకు నచ్చినట్టు నువ్వు ఉండగలుగుతున్నావు. అందరూ అలా ఉండలేరుగా. నా సిచ్యువేషన్ నుండి అప్పుడే అర్థం అవుతుంది. ఏయ్, ప్రాబ్లం ఏంటి చెప్పండి, నా మీద పడతావేంటి? లేకపోతే ఏంటి? నేను పుట్టగానే నా పేరేం పెట్టాలని ఆలోచించడానికంటే ముందే పేరుకు ముందు డాక్టర్ ఉండాల్సిందే అని ఫిక్స్ అయిపోయారు. అన్నప్రాసన రోజు అన్నిటితో పాటు స్టెథోస్కోప్ కూడా పెట్టిన ఫ్యామిలీ మాది. నా బ్యాడ్ లక్ కాకపోతే అన్నిటిని కాదని స్ట్రైట్ గా వెళ్లి స్టెథోస్కోప్ ని పట్టుకున్నానంట. కర్మ కర్మ. ఇంట్లో ఆల్మోస్ట్ అందరూ డాక్టర్లు, ఇంజనీర్లే. వాళ్ళ అదృష్టం కొద్దీ సచిన్ టెండూల్కర్, సానియా మిర్జా మా ఫ్యామిలీలో పుట్టలేదు. పుట్టుంటేనా సచిన్ ని ఇంజనీర్, సానియా మిర్జాని డాక్టర్ చేసేసిండే వాళ్ళు మా వాళ్ళు. వాళ్ళకి కావాల్సింది నేను డాక్టర్ అయి పేషెంట్ చేపట్టుకోవడం, కానీ సింగర్ అయి చేతో మైక్ పట్టుకుని ఒక్కసారైనా పాడాలన్నది నా కల. అభి, వాళ్ళకి నచ్చినట్టు నా లైఫ్ ఉండాలనుకోవడం తప్పనట్లేదు. బట్ బతికే నాకు నా లైఫ్ నచ్చాలిగా. సమ్టైమ్స్ ఐ హేట్ మై సెల్ఫ్. ఇంతకు ముందుకి ఇప్పటికి ఒకటే తేడా. ఇదివరకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాలో నేనే అనేసుకుని, నన్ను నేనే తిట్టేసుకుని సైలెంట్ గా ఉండిపోయేదాన్ని. ఇప్పుడు చెప్పుకోవడానికి నువ్వు దొరికావు, అంతే. నాకు మ్యూజిక్ కి రాసి పెట్టలేదు అభి. వదిలే. ఎక్కడికి?
అభి నిన్నే ఎక్కడికి తీసుకొచ్చావు? ఆరేళ్ళనుకోండి మహా నాకప్పుడు అమ్మ చనిపోయింది. చనిపోవడం అంటే ఏంటో కూడా సరిగ్గా తెలియదు. ఎక్కువ ఏడిస్తే తిరిగి వచ్చేస్తున్నామని తెలియదు తను. ఎప్పుడు బాధ అనిపించినా ఇక్కడికి వచ్చి ఏడ్చేవాడిని. అప్పుడు వచ్చాడు మహావాడు. నాకు వాడికి పెద్ద పరిచయం కూడా లేదు. నా బాధను అర్థం చేసుకునేంత వయసు కూడా కాదు వాడిది. జస్ట్ ఫ్రెండ్ అంతే. ఏడుస్తున్న నా దగ్గరకు వచ్చి నన్ను చూసి నా చేయి పట్టుకుని అప్పుడు దాకున్న బాధలోంచి బయటికి తీసుకొచ్చాడు. లైఫ్లో ఇంకా బయటపడలేనేమో అనుకున్నాను. అంత సింపుల్గా బయటపడతాను అనుకోలేదు. ఆ తర్వాత ఆ సిచ్యువేషన్తో కంపేర్ చేస్తే ఏదైనా సింపుల్గానే అనిపిస్తుంది. నీ విషయంలో కూడా అంతే. డాక్టర్ అంటే 24 గంటలు హాస్పిటల్లో ఉండక్కర్లేదుగా. రోజుకి 8 hours అంతే. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు. లైఫ్స్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్ మహా. అవును, ఇందాకేమన్నావు? ఐ హేట్ మై సెల్ఫా. మనమే మనల్ని ప్రేమించలేనప్పుడు ఈ ప్రపంచంలో ఎవరు మనం ప్రేమించరు మహా. అయినా ఛాన్స్ వచ్చినంత మాత్రాన్ని అందరూ సచిన్లు సాన్యాలు అయిపోరుగా. ఒకసారి పాడతానే కదా తెలిసేది మంది వాయిసా నాయిసా అని. నాయిసా? ఏమనుకుంటున్నావు నువ్వు? బాత్రూమ్ లో నేను పాడేటప్పుడు వచ్చి వింటే తెలుస్తుంది నా టాలెంట్ ఏంటో. నీ టాలెంట్ తెలియడం కోసం మరి బాత్రూమ్ దాకా వస్తే బాగుంటుందమ్మా.